కూర చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా! కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చేపల కూరైతే. ఇప్పుడే అన్నం వేసుకొని తినాలనిపించేలాగుంది. అన్నం వేసుకొని తిన్నామంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటామండి. కూరైతే చానా బాగా రెడీ అయిపోయింది. వెల్కమ్ టు వరస్టి కిచెన్. ఈరోజు వీడియోలో చేపల కూరైతే చేసి చూపిస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. మా ఆయనైతే కొడువ చేప అయితే తీసుకొచ్చాడండి. తమిళ్‌లో వచ్చేసి కొడువ అంటారు. తెలుగులో ఏమో నాకు తెలీదు. ఆ కొడువ చేపల్ని బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. పాత్ర పెట్టుకునేసి ఆయిల్ వేసుకునేసి ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె కాగిన తర్వాత కొంచెంగా మెంతులు వేసుకున్నానండి. ఒక అర స్పూన్ మెంతులు, వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 వెల్లుల్లిపాయలు సన్నలుగా తరిగి అయితే వేసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు కొంచెము. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకునేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు లేదు కాబట్టి వేసుకోలేదు. తర్వాత టమాటాలు వచ్చేసి 4 అయితే వేసుకున్నాను. ఉప్పు వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి. ఇవి బాగా మెత్తగా ఉడకాల. తర్వాత వచ్చేసి కారం వచ్చేసి ఇంట్లో పట్టిన కారమేను. 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను. తర్వాత తని కారం అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. మన కారం కారంగా ఉనిందంటే మనం ఇంట్లో కారమే 4 స్పూన్లు వేసుకోవచ్చు. నేను పట్టించిన కారం కారంగా లేదు కాబట్టి ఒక స్పూన్ తని కారం అయితే వేసుకున్నాను. తర్వాత పసుపు కొంచెము ఇవన్నీ వేసి చింతపండు అయితే బాగా పిసికి కలిపి పొయ్యాలి. తర్వాత ఇందులో వచ్చేసి కూరైతే చిక్కగా ఉండాలి కాబట్టి నేనైతే ఒక 2 గ్లాసుల నీళ్ళైతే పోస్తున్నానండి. చేపలు మునిగేంత వరకి పోసుకుంటేనే చాలు. ఎక్కువగా నీళ్లు పోసుకున్నామంటే కూర టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి చిక్కంగా ఉంది కదా! ఇప్పుడు నీళ్లు తెర్లిన తర్వాత అయితే చేపలైతే వేసుకోవాలా. ఒక 4 చేపలు ఫ్రై‌కని చెప్పి తీసి పక్కన పెట్టానండి. మిగతా చేపలన్నీ వేసేస్తున్నాను. ఇందులోనే వచ్చేసి ఒక 2 చేపలైతే ఫ్రీగానే వేశారంట కానంగల్తి చేపలు. అవి కూడా బాగా టేస్ట్‌గా ఉంటాయండి. అందులో కొవ్వు అనేది ఏశారండి. కొవ్వు చూడండి ఎంత లావుగుందో. చాలా బావుంటుందనేసి మా ఆయనైతే సరే వెయ్యి ఉడుకుద్ది అని చెప్పారండి. సరేనని చెప్పేసి వేశాను. ఇప్పుడొచ్చేసి చేపలొచ్చేసి మనకి ఇలా కలదిప్పుకోవాలి. గెంటి పెట్టి కలదిప్పకుండా అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో 2 పక్కల పాత్రను పట్టుకొని ఇలా తిప్పుకుంటే ఒక 20 మినిట్స్ ఉంచితేనే చాలండి. చేపల కూరైతే వేడి వేడిగా రెడీ అయిపోయింది గదండీ! ఈ చేపల కూరొచ్చేసి మర్నాడు తింటేనే సూపర్‌గా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ఫ్రై చేపలొచ్చేసి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ జేసి పెట్టాను ఒక అరగంట సేపు. ఇవి గూడా ఫ్రై జేసుకుంటున్నానండి. సూపర్‌గా రెడీ అయిపోయింది గదా! బాయ్ ఫ్రెండ్స్.